రామేశ్వరం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఊరే ధనుష్కోటి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఎండ్ పాయింట్. బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ కలిసే బ్యూటిఫుల్ ప్లేస్. ఈ కోస్టల్ టౌన్ నుంచి శ్రీలంక 24 కిలోమీటర్స్ మాత్రమే. రామాయణం టైంలో లంక నుంచి సీతమ్మ వారిని తీసుకురావడం కోసం రాముల వారు రామసేతును నిర్మించింది ఇక్కడే. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, పంబా నుంచి ధనుష్కోటికి డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉండేవి. కానీ 1964లో భయంకరమైన సైక్లోన్ రావడం వల్ల 1800 దాకా జనాభాతో పాటు ప్యాసింజర్ ట్రైన్ మునిగిపోవడం వల్ల 115 మంది చనిపోయారు. ఈ డిజాస్టర్ తర్వాత గవర్నమెంట్ ఈ ప్రాంతం మనుషులు నివసించడానికి సరైన చోటు కాదని చెప్పి డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ఈ టౌన్ ఒక నిర్మానుష్యమైన గోస్ట్ టౌన్లా మారిపోయింది. రామేశ్వరం వచ్చే ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు. ఇప్పటికీ ధనుష్కోడిలో సైక్లోన్లో శిథిలమైపోయిన ఇళ్ళు కనిపిస్తూనే ఉంటాయి.